బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ ఇన్ఛార్జీలకు సంబంధించిన 5వ జాబితా విడుదలకు సిద్ధమైంది. కాసేపట్లో 5th లిస్టు విడుదల చేయనున్నారు. గత 4 జాబితాల కంటే ఇది కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ నిరాకరించిన వైసీపీ అధిష్టానం మరికొంతమందిని పక్కన పెట్టనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ జాబితాలో నేతల పేర్లు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. బహుశా ఇదే వైసీపీ చివరి జాబితా అయి ఉండొచ్చు. జనవరి నెలాఖరికి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీలో వైసీపీ ఇన్ఛార్జీలకు సంబంధించిన 5వ జాబితా విడుదలకు సిద్ధమైంది. కాసేపట్లో 5th లిస్ట్ ను విడుదల చేయనున్నారు. గత 4 జాబితాల కంటే ఇది కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ నిరాకరించిన వైసీపీ అధిష్టానం మరికొంతమందిని పక్కన పెట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ జాబితాలో నేతల పేర్లు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. బహుశా ఇదే వైసీపీ చివరి జాబితా అయి ఉండొచ్చు. జనవరి నెలాఖరికి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ఇక వైసీపీ 5th లిస్ట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి కోటేశ్వరరావు, వైసీపీ లిస్ట్ కాసేపట్లో విడుదల కానుంది. జాబితాలో ఎవరెవరి పేర్లు ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల 5వ జాబితా అయితే మరికొద్ది సేపట్లోనే ఈ రోజు రిలీజ్ అవ్వచ్చని కూడా వార్తలు అందుతున్నాయి. గత 4 జాబితాల కంటే ఇది కీలకంగా మారబోతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక కొద్ది రోజుల్లోనే ఈ నెలాఖరికి సంబంధించి మొత్తం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మొత్తం అభ్యర్థులను ప్రకటించి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఇక బయలుదేరాలి, ఇక ఎన్నికల రణరంగానికి వెళ్ళాలి అనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 4 జాబితాలు వచ్చిన నేపథ్యంలో 5వ జాబితా చాలా కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. బహుశా ఇదే మరి చివరిదని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే సమయం లేదు, మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ఎన్నికలకు ఏర్పాట్లు అయితే చకచక ఎన్నికల కమిషన్ చేస్తున్న నేపథ్యంలో సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇన్ఛార్జీల పరంపరకైతే ఫుల్ స్టాప్ పెట్టి ఇక ఎన్నికల ప్రచారానికి అయితే వెళ్లాలని వైఎస్ఆర్సీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వచ్చే 5వ జాబితాలో చాలా కీలకంగా మారబోతుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మందిని సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ మరికొంతమందికి సీట్ నిరాకరించే అవకాశం ఉందన్నట్లు కూడా మరి వార్తలు అయితే ఒకసారిగా గుప్పమంటున్నాయి. ఒక పెద్ద ఎత్తున సంచలనంగా కూడా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు చాలా పెద్ద కీలకమైన నేతలు అని కూడా చెప్పుకోవచ్చు. వీరంతా సీటు నిరాకరించిన నేపథ్యంలో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కొంతమంది టీడీపీకి వెళ్తున్నారు, మరికొంతమంది జనసేన వైపు చూస్తున్నారు. ఇట్లా ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన కూడా ఇప్పటికే వాళ్ళు టచ్ లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో కూడా మరికొంతమంది నేతలు టచ్ లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో మరికొంతమందికి సీటు నిరాకరించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో అసంతృప్త నేతలు కానీ లేకపోతే పార్టీ మారే నేతలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకుండా తన పనులను తాను కొనసాగిస్తూ ముందుకు సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈసారి వచ్చే జాబితా మరింత మందికి చోటు కల్పించే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను దాదాపు 50 నుంచి 70 మందిని మార్చొచ్చని ఒక వార్త అయితే వినిపిస్తుంది.
ఖచ్చితంగా 50 నుంచి 70 మందికి కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉందని కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరికి సీటు దక్కుతుంది, ఎవరికి సీటు మరి నిరాకరిస్తారని కూడా ఒక సంచలనంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది నేతలైతే సీఎంఓకి మరి మొత్తం వచ్చి తమ భవిష్యత్తు కార్యాచరణను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే జగన్తో ప్రత్యక్షంగా సమావేశం అవుతున్నారు కూడా చెప్పుకోవచ్చు. సీటు రాని వ్యక్తులను మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పటికే పిలిచి వాటిని బొత్తికించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రధానంగా మొదటి లిస్టులోను 4 లిస్టులోనూ ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే ఉందో మరో కొన్ని బీసీకి సంబంధించినటువంటి మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈసారి ఖచ్చితంగా ఈ జాబితాలో చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారో సామాజిక న్యాయం చేయాలని, సామాజిక వర్గాలకు సంబంధించిన ఖచ్చితంగా ఈసారి న్యాయం చేయాలనే సంకల్పంతో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన ఓసీ సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొన్ని సీట్లను అయితే బీసీలను ఖచ్చితంగా అక్కడ నియమించాలి. వారిని ఖచ్చితంగా ఈసారి పార్టీ వారిని సపోర్ట్ చేస్తుందని కూడా చెప్తున్న నేపథ్యంలో కొంతమంది అయితే కొన్ని చోట్ల అయితే ఎక్కువగా మనం చూసుకుంటే మంగళగిరికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంతేకాకుండా చాలా సర్వీసెస్ కూడా చేస్తున్నటువంటి బీసీ. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. బులెటిన్లో ఇప్పుడు